మెదక్ జిల్లా మెదక్ కలెక్టరేట్లోని ఈరోజు రైతుల రుణమాఫీ విషయంలో మాట్లాడుతున్నటువంటి ఈరోజు మేము దాని విషయంలో కూడా మరి మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు సన్నసర్కు ఈరోజు చాలా హామీ ఇచ్చి ₹1,00,000 ఇచ్చి హామీ ఇచ్చి ₹1,00,000 పూర్తి స్థాయిలో మాఫీ చేయలేని పరిస్థితి మనం చూసినాం. కొద్దిమందికి మాఫీ అయింది, మాఫీ వస్తుందని చెప్పేసి ఆశతోని కొద్దిమంది కాలేని వాళ్ళు కూడా మరి ఉన్నారు. 2018 తర్వాత వాళ్ళు మాఫీ అయిందనే ఆశతో మరి కొంతమంది మరి బ్యాంకులకు పోయి రిన్యువల్ చేసుకోలేని పరిస్థితి కూడా మనం చూసినాం. మరి అలాంటి రైతులకు మరి నష్టం వాటిల్లుతుంది. దాన్ని మరి ప్రభుత్వానికి మనం చేరవేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు ఒక మాట, 1 ఇయర్ ముందు నుంచే మేము అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ ద్వారా ₹2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి రైతు ఆశపడి ఆ లోన్లు పూర్తి స్థాయిలో కట్టలేక అట్లనే పెండింగ్లోనూ ఉంచడం జరిగింది. మేము ఈ వేదిక ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మరి 2018 కన్నా ముందు ఉన్నాయి కూడా మరి కొద్దిమంది రైతులు అయోమయంలో ఉన్నారు. వాళ్ళే కూడా బేషరతుగా వాళ్ళకి మాఫీ చేసేందుకు చొరవ చూపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. మరి కొంతమంది రైతులు గ్రామాలలో మా పేరు రాలేదని చెప్పేసి అయోమయంలో ఇంకా పేరు కోసం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి వాళ్ళకు బ్యాంకర్ ద్వారా కానీ వ్యవసాయ అధికారుల ద్వారా కానీ పూర్తి సమాచారం దొరకలేదు. ఈ రుణమాఫీ పైన కలెక్టర్ గారితో చొరవ తీసుకొని వ్యవసాయ అధికారులతో మరి బ్యాంక్ అధికారులతో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి రైతుల యొక్క సమస్యలను వారికి క్లియర్గా సమాచారం అందే విధంగా వాళ్ళకి చొరవ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ప్రతి రైతుకు మరి అండదండగా ఉండాలి, ప్రోత్సహించాలి. మరి రైతుకు ఇంకా రకరకాలుగా పథకాలు, ఇప్పుడు రైతు భరోసా పథకం కూడా మరి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయాలని చెప్పేసి మేము కూడా ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతుకు వెన్నంటి నుండి రైతుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారిని మరి కోరుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ సూచనలు తప్పకుండా పరిశీలనకు తీసుకుంటాం. ఇప్పుడు సందర్భంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి మా రైతులందరికీ సాయం చేసి ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కాబట్టి, రైతుల బాధలు తెలుసు కాబట్టి ఆలోచించి మనకి ఇంత సాయం చేసినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి, ఆర్గానిక్ రైతులు గతంలో రైతు రుణమాఫీ అని అంటే రాళ్లకు రప్పలకు వ్యవసాయం లేని భూములకు కూడా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల ఇప్పుడు మనకి ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడ్డది. ఆర్థిక సంక్షోభము ఇట్లా విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్లనే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. అయినా ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ అప్పుల పాలైన తెలంగాణను నిలబెట్టడం కోసం అంత కష్టకాలంలో కూడా మనకు రైతులకి సహాయం చేసి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మనం గర్వపడాలి ఈ ప్రజాపాలనలో. అదేవిధంగా నేను ఒకటి ప్రభుత్వం అధికారులకు చిన్న సూచన ఇవ్వదలుచుకున్నా. నేను ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటా సాధ్యమైనంత వరకు. అయితే ఆర్గానిక్ వ్యవసాయం అంటే వాళ్ళు యూరియా, అమోనియా, పురుగు మందులు, గడ్డి మందులు కొట్టకుండా వాళ్ళు ఆవు పేడతోని, బర్రెల పేడతోటి, కోళ్ళ దాంతోనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కొందరు మా పక్కన నార్సింగి విలేజ్లో సాయిరెడ్డి, అర్జున్ రెడ్డి అని ఉన్నారు. వాళ్ళు 35 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అట్లాంటి రైతులని ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే వాళ్ళకి నష్టం ఉంటుంది కానీ లాభం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. వాళ్ళు ప్రకృతిని కాపాడే నిర్ణయం తీసుకోకుండా రైతుల యొక్క అభిప్రాయాలను తీసుకొని, మేధావుల యొక్క అభిప్రాయాలను తీసుకొని ధరణిని కానీ ఇట్లాంటి పథకాలను కూడా సంస్కరించుకుంటూ మంచి ఆలోచనతో ముందు. అదేవిధంగా నేను ఒక రెక్కలు పండించిన వాళ్లకు రుణమాఫీ, ఇది మన రైతు భరోసా ఇచ్చేది ఏదైనా కానీ వాళ్ళ కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా వాళ్ళకి మొత్తం ఎంత పంట పండించినా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా సన్నాలకు 500 పెంచిండ్రు ప్రభుత్వం. అందుకు నేను సర్కార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతులకి కొన్ని చోట్ల నాట్లు కూడా వాళ్ళకి బోర్లు కూడా పోస్తాం. 3 బోర్లు వేసినా బోర్లు కూడా పోస్తలేవు. ఎందుకంటే
వర్షాలు లేవు. అతివృష్టి అయినా అనావృష్టి అయినా నష్టపడేది రైతన్న కాబట్టి అన్ని విధాలు ఆదుకొని పండించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.